أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وإن كنتم في ريب مما نزلنا على عبدنا فأتوا بسورة من مثله ودعوا شهداءكم من دون الله إن كنتم صادقين فإن لم تفعلوا فلن تفعلوا فاتقوا النار التي وقودها الناس والحجارة ఉఇద్దత్ లిల్ కాఫిరీన్. సదకల్లాహుల్ అజీమ్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, తీర్పు దిన్న యజమాని అయిన సర్వ సృష్టికర్త అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. దైవం యొక్క శాంతి, కరుణ మనందరి జీవితాల్లో వర్షించునుగాక. ఆమీన్. సోదరులారా, ఇంతవరకు మనము అంతిమ దైవ గ్రంథము దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయము 23వ వాక్యాన్ని మనము అరబీ పారాయణాన్ని వినడం జరిగింది. దీని తెలుగు అనువాదం ఏమిటంటే, దైవం ఈ విధంగా సెలవిస్తున్నాడు: మేము మా దాసునిపై అవతరింపజేసిన గ్రంథాన్ని గురించి, అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అవతరింపజేసినటువంటి ఈ ఖురాన్ని గురించి, అది దైవ గ్రంథం అవునో కాదో అని మీకు సందేహం ఉన్నట్లయితే దాని వంటి ఒక్క అధ్యాయాన్నైనా మీరు రచించి తీసుకురండి. మీ సహచరులందరినీ కూడా పిలుచుకోండి. ఒక్క అల్లాహ్ను తప్ప మరెవరి సహాయాన్నైనా మీరు పొందండి. మీరు సత్యవంతులే అయితే ఈ పని చేసి చూపించండి. కానీ మీరు ఆ విధంగా చెయ్యకపోతే నిశ్చయంగా మీరు ఎన్నటికీ కూడా ఆ విధంగా చెయ్యలేరు. కాబట్టి భయపడండి. ఆ అగ్నికి, రాళ్ళు మరియు ఇంధనం కాగల ఆ అగ్నికి మీరు భయపడండి. అది సత్య తిరస్కారుల కోసము తయారు చేయబడింది. సోదరులారా, చూడండి, సత్యం అనేది మనసుకు, మన జీవితాలకు చాలా శాంతిని ప్రసాదిస్తుంది, చాలా నెమ్మదిని మనకు ప్రసాదిస్తుంది. ఇక్కడ అంతిమ గ్రంథము ఖురాన్లో దైవము ఏ విషయాన్నైనా మీరు పరిశీలించి మీరు గ్రహించండి అని చెప్పేసి చెప్తున్నాడు. గుడ్డిగా మీరు నమ్మేయండి అని దైవం ఎంత మాత్రం కూడా చెప్పడం లేదు. దైవం తెలిస్తే మన అందరి మెడల్లో వంచి సత్యాన్ని అంగీకరింపచేసేవాడు. లేకపోతే మన మెదడులో ఒక నరాన్ని ఆయన సరిచేసినట్లయితే ప్రతి మనిషికి కూడా మరొక ఆలోచన లేకుండా దైవాన్ని ఒక్కడిని మాత్రమే విశ్వసించేవాడు. కానీ దైవం ఆ విధంగా చేయడం లేదు. మనందరికీ కూడా ఆలోచన శక్తి అనే గొప్ప వనరును దైవం మనకు ప్రసాదించాడు. అది మిగతా జీవజాలానికి ఉండదు, ఆ ఆలోచన శక్తి. ఎందుకంటే ఈ ఆలోచన శక్తే మనిషిని ఇతర జీవజాలం నుండి వేరు చేసి ఉన్నతమైన జీవరాశిగా నిలబెడుతుంది. దైవం ప్రసాదించినటువంటి ఈ ఆలోచన శక్తిని ఉపయోగించి మనిషి సత్యాన్ని అన్వేషించాలి, సత్యాన్ని పరిశీలించాలి, పరిశోధించాలి, అప్పుడు దానిని అంగీకరించాలి. అంతేకాని దైవం ఇక్కడ చాలా గుడ్డిగా మీరు విశ్వసించండి అని ఎంత మాత్రం కూడా మనిషిని నిర్దేశించడం లేదు. మనము సత్యాన్ని గురించి అన్వేషించినట్లయితే, పరిశీలించినట్లయితే, పరిశోధించినట్లయితే నిశ్చయంగా అప్పుడు మనకు సత్యము నెమ్మదిని ప్రసాదిస్తుంది. చూడండి, ప్రస్తుతం మన జీవితాలు చాలా ఆనందంగానే జరుగుతున్నాయి, ఆనందంగానే గడుస్తున్నాయి. అల్లాహ్ అందరికీ కూడా భార్యాబిడ్డలను ఇచ్చాడు, ఇళ్ళని ఇచ్చాడు, అదేవిధంగా మంచి ఆహారాన్ని ప్రసాదిస్తున్నాడు. జీవితం అంతా కూడా చాలా ఆనందంగానే జరుగుతుంది. కానీ ఏదో ఒక అశాంతి మన మనసులో ఉంది, నెమ్మది ఉండడం లేదు మన జీవితాలలో. ఎందుకు అంటే మనము సత్యాన్ని గురించి ఆలోచించడం లేదు. ఈ ప్రపంచం అన్నిటిలో కల్లా గొప్ప సత్యం ఏది అంటే దైవం ఒక్కడు, అల్లాహ్ ఒక్కడు అన్న సత్యము ఈ ప్రపంచంలోని సత్యాలన్నిటికల్లా గొప్ప సత్యం. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది. ఎందుకంటే మనం ప్రతీది మనము పరిశోధించాలి, పరిశీలించాలి, గుడ్డిగా ఏది కూడా నమ్మకూడదు. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను, దైవము ఖురాన్లో లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటున్నాడు. అంటే మీ దైవము కేవలం ఒకే దైవము, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు అన్నాడు. ఇప్పుడు మనం దాన్ని పరిశీలించాలి, అది ఎంతవరకు నిజమండి, ఎంతవరకు సత్యమండి అని. చూడండి, ఒకవేళ ఈ సర్వ సృష్టిలో ఒక్కడు కాకుండా దైవము అనేక మంది ఉన్నారు అనుకోండి, చూడండి ఏం జరుగుతుంది.
అంతా కూడా దైవం ఖురాన్లో చెప్తున్నాడు, లౌకాన ఫీహిమ ఆలిహతన్ ఇల్లల్లా లఫసదతన్. అంటే ఈ భూమి ఆకాశాల మధ్య దైవం ఒక్కడు కాకుండా మీరు అనుకున్నట్టు అనేక మంది ఉన్నట్లయితే ఈ భూ వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తమైపోయేది అంటున్నాడు. నిజంగా మనం ఒకసారి పరిశీలించినట్లయితే చూడండి, ఒక దైవము ఎండాకాలంలో వానలు కురిపిస్తానంటాడు, ఇంకొక దైవము వానాకాలంలో చలి పెడతానంటాడు. ఈ విధంగా సృష్టి అంతా కూడా అస్తవ్యస్తమైపోయేది. ఈ విధంగా చూడండి, సూర్యచంద్రులు ఒకదాన్ని వెంట ఒకటి ఎంతో క్రమబద్ధంగా నడవడము. చూడండి, ఎప్పుడైనా మనము అర్ధరాత్రి 12 గంటలకు సూర్యుడిని చూసామా? అదేవిధంగా మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు మనం చీకటిని చూసామా? లేదు కదా. ఎంత క్రమబద్ధంగా ఈ సృష్టి నడుస్తుంది చూడండి. కాబట్టి ఈ నడిపే శక్తి వెనక ఒక్కడు ఉన్నాడు కాబట్టి ఇంత చాలా స్పష్టంగా ఈ సృష్టి నడుస్తుంది. ఇది మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఈ సత్యం మనకు చాలా తేటతెల్లంగా కనబడుతుంది. అప్పుడు మన మనస్సే సాక్ష్యం ఇస్తుంది, అవునండి వీటిని అన్నింటినీ నడిపే శక్తి ఒక్కడు మాత్రమే అని. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు, లా ఇలాహ ఇల్లల్లా, ఆ దైవం అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు మీకు లేడు అన్న సత్యాన్ని మనము పరిశీలించినట్లయితే నిస్సందేహంగా ఇది సత్యమే అని మనం బోధపడుతుంది. అదేవిధంగా చూడండి, ఇంకా దైవాన్ని గురించి ఆయన స్వయంగా చెప్తున్నాడు, దైవము ఆయన చావు పుట్టుకలకు అతీతంగా ఉంటాడు, ఆయన సృష్టి రాశిగాడు, ఆయన సృష్టి, ఆయనకు సాటి సమానం ఎవరు లేరు అని దైవము తన యొక్క లక్షణాల గురించి చెప్తున్నాడు. దీని గురించి కూడా మనం ఆలోచించినట్టయితే చూడండి, ప్రపంచంలోని మానవులందరూ కూడా ఒకలాగా ఈ విధంగా ఉంటున్నారు. వారి శరీర నిర్మాణం చూడండి, అందరికీ ఒకే విధంగా ఉంటుంది. ఒకవేళ వీరిని సృష్టించే దైవాలు వేరు అనుకోండి, ఒక దైవం ఏం చేస్తాడు, ఒక కాలు ఎక్స్ట్రా పెడతాడు, ఇంకొక దైవం ఏం చేస్తాడు, ఇంకొక తల ఎక్స్ట్రా పెడతాడు. ఈ విధంగా సృష్టిని తమ ఇష్టం వచ్చినట్టు సృష్టించుకునేవారు. కానీ ఆ విధమైనటువంటి సృష్టిని మనము చూస్తున్నామా? ఎంత క్రమబద్ధంగా ఉంది చూడండి. మనుషులందరూ ఒకే విధంగా ఉంటారు, వారందరిలో ప్రవహించే రక్తం అంతా కూడా ఎర్రగానే ఉంటుంది. అదేమిటండి, మరి అందరు దైవాలు కూడా కలిసి మీటింగ్ పెట్టుకుని వారు మనిషిని ఈ విధంగా తయారు చేద్దామని అనుకున్నారా? కాదు కదా. కాబట్టి ఒక్కసారి మనము మన శరీర నిర్మాణాన్ని పరిశీలించినట్లయితే ఓహో, సమస్త మానవ జాతికి కూడా దైవం ఒక్కడే అన్న సత్యము మనకు ఎంత స్పష్టంగా మనకు కనబడుతుందంటే అంత స్పష్టంగా మనకు సత్యం కనబడుతుంది. కాబట్టి ఈ విధంగా మనము దైవాన్ని గురించి పరిశీలించినట్లయితే ఏ విషయమైనా కూడా మన ప్రాపంచిక విషయంలో చూడండి, మనకు ప్రాపంచిక విషయాన్ని మనం చూసుకుందాము. ఎవరైనా ఏదైనా ఒక విషయం మనకు చెప్పారనుకోండి, దాన్ని మనం వెంటనే గుడ్డిగా నమ్మేస్తామా? దాన్ని ఆలోచిస్తాం అదేంటి అని చెప్పేసి. కానీ దైవ విషయం వచ్చేసరికి మాత్రము మనము మన ఆలోచన శక్తిని ఉపయోగించడం లేదు. అందువలన ఈ విధమైనటువంటి విభేదాల్లో పడిపోతున్నాడు మనిషి. నా దైవం వేరు అంటున్నాడు, నీ దైవం అంటున్నాడు, ఈ విధంగా నీ మతం వేరంటున్నాడు, నా మతం వేరంటున్నాడు. ఈ విధమైనటువంటి విభేదాల్లో మనిషి ఎందుకు పడుతున్నాడు అంటే తన ఆలోచన శక్తిని ఉపయోగించడం లేదు, తన జ్ఞానాన్ని ఉపయోగించి అతను దైవాన్ని గురించి అన్వేషించడం లేదు. ఒక్కసారి అతను అన్వేషించాడంటే నిస్సందేహంగా అతనికి సత్యం తేటతెల్లమవుతుంది. ఎప్పుడైతే సత్యం అతను గ్రహిస్తాడో ఆ సత్యం అతని జీవితానికి నెమ్మదిని ప్రసాదిస్తుంది, శాంతిని ప్రసాదిస్తుంది. ఈ రోజున చూడండి, మనిషి శాంతి కోసం చాలా ప్రాకులాడుతున్నాడు, అక్కడికి వెళ్తున్నాడు, ఇక్కడికి వెళ్తున్నాడు, కానీ అతనికి శాంతి మరింత దూరంగా వెళ్ళిపోతుంది, కానీ అతనికి శాంతి దగ్గరికి రావడం లేదు. ఎందుకంటే ఇతను సత్యాన్ని గురించి అతను ఆలోచించడం లేదు. కాబట్టి తను ఏదైతే అనుకుంటున్నాడో అదే సత్యమని భావించడం మరొకటి. కాబట్టి ఇక్కడ దైవం ఒక మాట చెప్తున్నాడు, అదేమిటంటే ఈ గ్రంథాన్ని గురించి, ఈ ఖురాన్ని గురించి, ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఒకవేళ మీకు ఏదైనా సందేహం ఉన్నట్లయితే, ఈ ఖురాన్ గ్రంథము దైవ గ్రంథము అవునో కాదో అని మీకు సందేహం ఉన్నట్లయితే, ఇక్కడ దైవము ఏం చెప్తాడంటే ఇటువంటి ఒక అధ్యాయాన్ని మీరు రచించి తీసుకురండి అని ఒక ఛాలెంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనము ఈ విషయాన్ని గురించి కొన్ని పరిశీలిద్దాం. ప్రవక్త ముహమ్మద్ వారు ఖురాన్ గ్రంథాన్ని రచించేశారు అని చాలా స్పష్టమైనటువంటి ఒక అపోహ ఈరోజు ప్రపంచం అంతా కూడా ఒక పద్ధతి ప్రకారము దీన్ని ప్రచారం చేయడం జరుగుతుంది. ఎందుకంటే దైవదాసులను దైవ గ్రంథానికి దూరంగా తీసుకువెళ్ళడమే కొంతమంది స్వార్థపరుల సంకుచిత మనస్కుల యొక్క పని అన్నమాట. ఏ విధంగా కూడా వారు దైవ గ్రంథాన్ని చదవకూడదు, దైవానికి దూరంగానే ఉండాలి. ఇది ఇప్పుడు చూడండి, ఒకవేళ ఇది ప్రవక్త ముహమ్మద్ వారే రాశారు అని అనుకుంటే మనం కొన్ని విషయాలను పరిశీలించాలి. ఒకవేళ ఆయన స్వయంగా రాసి ఉంటే గ్రంథాన్ని, ఆయన తన గురించి రాసుకునేవారు. ఒకటేంటంటే ఆయనకు చదవడము రాయడము రానటువంటి నిరక్షరాస్యుడైన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇంత గొప్ప గ్రంథాన్ని రచించాడు అంటే అది సత్య దూరమైనటువంటి విషయం. సరే, పక్కన పెట్టేద్దాం అది. ఒకవేళ ఆయన రాశారే అనుకుందాం.
ఒకవేళ ఆయన ఖురాన్ గ్రంథాన్ని రచించిందే అయితే ఆయన ఈ గ్రంథంలో తన గురించి చెప్పుకునేవారు, తన వంశాన్ని గురించి చెప్పుకునేవారు, తన తల్లిదండ్రుల గురించి చెప్పుకునేవారు. కానీ అటువంటి ఏవి కూడా ఇందులో ఉండవే. దైవాన్ని గురించి బోధించారు, దైవం ఒక్కడే అన్నారు, మానవులందరూ సమానం అని ఇందులో ఉంటుంది. ఇంకా తనకంటే ముందు గతించినటువంటి ప్రవక్తల యొక్క చరిత్ర ఇందులో ఉంటుంది. ఉదాహరణకి మూసా అలైహిస్సలాం, ఈయన్ని ఇంగ్లీష్లో మోజెస్ అంటారు, మోషే అని పిలుస్తారు. మరి ఈయన గురించి ఖురాన్లో 140 సార్లు ప్రస్తావన వచ్చింది. ఇంకా ఈసా అలైహిస్సలాం వారు, దైవం ఆయనపై శాంతి కురిపించగాక, యేసుక్రీస్తు వారు, ఈయన గురించి ఖురాన్లో 25 సార్లు వచ్చింది. ఇంకా ఆయన తల్లిగారైనటువంటి బీబీ మరియం అంటే మేరీ మాత గురించి ఒక ప్రత్యేకమైన అధ్యాయమే ఖురాన్లో ఉన్నది. ఈ విధంగా తన గురించి కాకుండా వేరే వ్యక్తుల గురించి ఆయన రాయవలసిన అవసరం ఏముంటుంది ఆయనకి? ఇక్కడ ఈ విషయం వచ్చేసరికి నేను మరికొన్ని విషయాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, ప్రత్యేకంగా క్రైస్తవ ప్రపంచం వ్యాప్తంగా కూడా ప్రవక్త ముహమ్మద్ వారిని క్రీస్తు వ్యతిరేకి అని ఒక అపోహ చిత్రీకరించుకోవడం జరిగింది, ఒక అపోహలో పడిపోవడం జరిగింది. యాంటీ క్రీస్ట్, ఈయన క్రీస్తుకు వ్యతిరేకం అని చెప్పేసి. అయితే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను సోదరులారా. ఒకవేళ ఈయన క్రీస్తుకు వ్యతిరేకమైతే దివ్య ఖురాన్లో యేసుక్రీస్తు వారి గురించి ఆయన వ్రాయవలసిన అవసరం ఆయనకి ఏముంటుంది? చూడండి, ఆయన రాయలేదో అది వేరే సంగతి. ఒకవేళ రాశారు అని మనం నమ్మినట్లయితే, ఆ యొక్క అపోహని మనం నమ్మినట్లయితే ఏమి రాస్తారు? ఆయన గురించి మంచిగా రాయాల్సిన ఆయనకి ఏముంటుంది? చూడండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తారు, నేను మరియం పుత్రుడైనటువంటి ఈసా అంటే యేసుక్రీస్తు వారికి చాలా దగ్గరలో ఉన్నాను, మా ఇద్దరికి మధ్య ఏ ప్రవక్త కూడా రాలేదు. ఇంకా ప్రవక్త ముహమ్మద్ ఏం చెప్తారంటే, ఎవరైతే అల్లాహ్ ఒక్కడే దైవం అని, అంటే దైవము కేవలం ఒక్కడు మాత్రమేనని, ప్రవక్త ముహమ్మద్ అంటే నేను దేవుని యొక్క దాసుని మరియు ప్రవక్తనని, అదేవిధంగా మరియం పుత్రుడైనటువంటి ఈసా దైవ ప్రవక్త మరియు దైవ దాసుడు అని, దైవము మరియం గర్భంలో ఇచ్చినటువంటి ఆయన తరపు నుండి వచ్చినటువంటి దైవం తరపు నుండి వచ్చినటువంటి ఒక ఆత్మ అని ఎవరైతే విశ్వసిస్తారో దైవం వారికి స్వర్గాన్ని ప్రసాదిస్తాడని చెప్పారు. ఇది ప్రవక్త యేసుక్రీస్తు వారిని మహిమపరచడం అయ్యిందా, కనపరచడం అయ్యిందా, లేకపోతే కించపరచడం అయ్యిందా? ఒకసారి చూడండి, ఏ విధంగా కనపరుస్తున్నారో చూడండి. కానీ ఈ సత్యాలను గురించి మనము పరిశీలించే అవకాశం మనకు స్వార్థపరులు ఎంత మాత్రం కూడా ఇవ్వడం లేదు. మనను ఆ అపార్థాల్లోనే అలాగ పెట్టేస్తున్నారు. మన జీవితం అంతమైపోతుంది. మనము ఇస్లాం ధర్మం పట్ల అనేకమైన అపోహలు అపార్థాల్లోనే కూరుకుపోతున్నాం తప్పించి దీని యొక్క యథార్థాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు. ఒకసారి ప్రయత్నం చేసామంటే సత్యాలన్నీ కూడా తేటతెల్లమైపోతాయి. అది శైతానికి అంత మాత్రం కూడా ఇష్టం లేదు. అసత్యంలోనే పడివేయడానికి చూస్తుంటాడు మనుషులను ఎప్పుడు కూడా. అందుకని ఇంకా చూడండి, ఒకవేళ ప్రవక్త ముహమ్మద్ వారి ఈ గ్రంథాన్ని రచించారు అనుకుంటే ఇంకొన్ని విషయాలు నేను చెప్తాను. అదేమిటంటే చూడండి, నేడు సైన్స్ అనేకమైనటువంటి కొత్త విషయాలు కనుక్కుంటుంది. మరి ఈ నేడు కనుక్కుంటున్నటువంటి విషయాలను 1500 సంవత్సరాలకు పూర్వము ప్రవక్త ముహమ్మద్ వారికి ఎలా తెలిసింది? ఒకవేళ ఆయనే గ్రంథాన్ని రచించినట్లయితే చూడండి, ఉదాహరణకు చెప్తాను. ఖురాన్ గ్రంథంలో ఒక చోట ఏముంటుందంటే దైవం ఈ విధంగా చెప్తుంటాడు, మేము తల్లి గర్భంలో 3 పొరలలో ఆ బిడ్డకు రూపాన్ని ఇస్తున్నాము అంటాడు. అప్పుడు 1500 సంవత్సరాలకు పూర్వం అవతరించినటువంటి ఈ మాట వారికి అర్థం కాలేదు. కానీ ఈ రోజున సైన్స్ మనకు చెప్తుంది. ఆ విధంగా అల్ట్రాసోనిక్ స్కానింగ్ ద్వారా మనం పరిశీలిస్తే సైన్స్ ఈ రోజున ఏం చెప్పింది? నిస్సందేహంగా తల్లి గర్భంలో 3 పొరలు ఉంటాయి, 3 పొరలలో ఆ యొక్క బిడ్డ లోపల పెరుగుతూ ఉంటాడు అని చెప్పేసి మనకు ఈ రోజున సైన్స్ చెప్తుంది. మరి ఈ విషయము 1500 సంవత్సరాల పూర్వం ఆయనకి ఎలా తెలిసింది? ఒకసారి ఆలోచించాలి మనం. ఎందుకంటే మనము ఏదైనా ఆరోపణ చేయడము, అపార్థానికి గురికావడము చాలా తేలిక. చూడండి, మరి ఒకవేళ ఇదే కరెక్ట్ అయితే, ప్రవక్త ముహమ్మద్ వారి గ్రంథాన్ని రచించిందైతే నేడు సైన్స్ కనుక్కుంటున్న విషయాలు ఆయనకి ఎలా తెలిసాయి? ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి. దైవము ఖురాన్లో ఏం చెప్తున్నాడంటే, మేము ప్రతి మనిషిని కూడా, ప్రతి జీవిని కూడా నీటితో సృష్టించాము అంటాడు. అప్పుడు అర్థం కాలేదు జనాలకి ఆ విషయం. కానీ ఈ రోజున సైన్స్ చెప్తుంది, ప్రతి మనిషి అంటే ప్రతి జీవి యొక్క ఆవిర్భావానికి మూలము H2O, అంటే అందులో నీరు ఉంటుంది, నీరు అని చెప్పేసి ఈ రోజున సైన్స్ మనకు చెప్తుంది. మరి ఈ విషయం ఆయనకి ఎలా తెలిసింది? ఒక నిరక్షరాస్యులైనటువంటి వ్యక్తి, ఆయన చదవడం రాయడం రానటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఎటువంటి టెక్నాలజీ లేనటువంటి ఆ రోజుల్లో ఆయనకి ఎలా తెలిసింది ఈ విషయాలు? ఇంకా చూడండి, ఇంకా దైవం ఏం చెప్తున్నాడు?
భూమి ఆకాశాలు పరస్పరం కలిసి ఉండేవి, మేము ఒక ప్రేలుడు ద్వారా దాన్ని విడదీశాము అని చెప్పేసి ఖురాన్లో చెప్పడం జరిగింది. దీన్ని ఈ రోజున సైన్స్ బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్పేసి ఈ రోజున కనుక్కుని చెప్పింది. ప్రపంచం అంతా, ఈ విశ్వం అంతా కూడా ఆ, ఒక పొగ మాదిరిగా ఉంది. తర్వాత పెద్ద ప్రేలుడు జరిగి భూమి, ఈ ఆకాశాలు, ఈ యొక్క నక్షత్రాలు ఇవన్నీ కూడా ఈ విధంగా చెల్లాచెదురైపోయాయి అని చెప్పేసి చెప్పడం ఈ రోజున సైన్స్ చెప్తుంది. మరి ఇదే విషయాన్ని 1500 సంవత్సరాల పూర్వం మనకు ఖురాన్లో దొరుకుతుంది. ఇది ఎలా సాధ్యమయ్యింది? కాబట్టి యథార్థం ఏమిటంటే సోదరులారా, ఇది దైవ గ్రంథం కాబట్టి అందులో ఈ విధమైనటువంటి సత్యాలు ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ వారు రచించింది అంటే ఎటువంటి సత్యాలు ఇందులో ఉండవు. ఆయన వంశం గురించి ఆయన రాసుకునేవారు, ఆయన గురించి ఆయన రాసుకునేవారు. మనం చూస్తుంటాం కదా, రచయితలు తమ గ్రంథాల్లో తమ గురించి ఏ విధంగా రాసుకుంటుంటారు. పైగా ప్రవక్త ముహమ్మద్ వారు ఆ ఏకైక దైవాన్ని గురించి చెప్పారు, భూమి ఆకాశాల యొక్క నిర్మాణకర్తను గురించి ఆయన చెప్పడం జరిగింది. కానీ ఆయన స్వయమైనటువంటి మాటలు ఏమి కూడా ఉండవు. మొత్తం పూర్తి ఖురాన్లో 4 సార్లు మాత్రమే ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క పేరు వస్తుంది. కాబట్టి సోదరులారా, ఇది ఈ దైవ గ్రంథము, ఇది దైవ గ్రంథం అని నిస్సందేహంగా మనకు దీని ద్వారా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ దైవం ఒక ఛాలెంజ్ చేయడం జరిగింది. ఒకవేళ ఇది మనిషి రచించింది అయితే ప్రతి మనిషికి కూడా ఇది సాధ్యమే. ప్రతి మనిషి, ఎందుకంటే ఆ రోజుల్లో గొప్ప గొప్ప రచయితలు ఉండేవారు, గొప్ప గొప్ప కవులు ఉండేవారు అరబ్ దేశంలో. మరి అందరికీ కూడా సాధ్యమే కదా. మరి అటువంటిప్పుడు మీరు ఒక్క అధ్యాయాన్నైనా రచించి తీసుకొచ్చి చూపించండి అని చెప్పి దైవం ఛాలెంజ్ చేయడం జరిగింది. ఈ ఛాలెంజ్ ప్రళయం వరకు కూడా ఉంటుంది. ఏ ఒక్కరు కూడా దైవ గ్రంథం ఇది మేము కూడా రచించగలమని చెప్పేసి ఎవరు కూడా ఎంతవరకు తీసుకురాలేదు, తీసుకురాబోరు కూడా. ఎందువలంటే ఈ భూమి ఆకాశాల నిర్మాణకర్త ఆయన కాబట్టి ఈ భూమి నాది, ఆకాశం నాది అని సగర్వంగా గొప్పగా ప్రకటించుకున్నాడు. మనం ఎవరైనా ప్రకటించుకోగలం ఆ విధంగా? లేదు కదా. కాబట్టి సోదరులారా, ఇక్కడ దైవము ఇచ్చినటువంటి ఆ ఛాలెంజ్ని మనము యాక్సెప్ట్ చేయాలి. ఆ ఛాలెంజ్ను ఆలోచించినట్లయితే ఇది నిస్సందేహంగా దైవ గ్రంథమే అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇంకొక చెప్తున్నాడు, ఒకవేళ మీ సహచరులందరినీ మీరు పిలుచుకోండి, ప్రపంచం కవులందరూ కలిసి కూర్చోండి, రచయితలందరూ కలిసి కూర్చోండి, రచించి తీసుకొచ్చి నాకు చూపించండి అని దైవం ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత చెప్తున్నాడు, మీరు నిస్సందేహంగా ఈ పని చెయ్యలేరు. దైవమే స్వయంగా చెప్తున్నాడు, చెయ్యలేరు ఈ విధంగా. అప్పుడు చెప్తున్నాడు, మీరు భయపడండి. ఆ అగ్నికి, ఏ అగ్ని అంటే దాని ఇంధనము మనుషులు మరియు రాళ్ళు దాని యొక్క ఇంధనాలుగా మారతారు అని చెప్పేసి దైవం చెప్తున్నాడు. అంటే మనము దైవాలకు సమానంగా ఏ మనుషులనైతే ఇక్కడ ఆరాధిస్తున్నామో, దైవాలకు సమానులుగా మనము ఏ జీవజాలం లేనటువంటి వస్తువులను మనం పెడుతున్నామో, ఇవన్నీ కూడా ఆ యొక్క ఇంధనంగా మారిపోతాయి ప్రళయం రోజున నరకాగ్నికి. అది సత్య తిరస్కరణ కోసం అది తయారు చేయబడింది అంటున్నాడు. ఆ నరకం ఎవరికండి? ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తారో, దైవం ఒక్కడు, ఆయన తప్ప ఆరాధ్యుడు లేడు అన్న సత్యాన్ని ఎవరైతే తిరస్కరిస్తారో వారికి ఈ యొక్క నరకము తయారు చేయబడింది. ఆ తర్వాత దైవం ఇంకొక మాట ఇక్కడ చెప్తున్నాడు, ఓ ప్రవక్త, మీరు ఈ ప్రపంచ ప్రజలకు ఈ విధంగా తెలియజేయండి, ఎవరైతే ఈ గ్రంథాన్ని విశ్వసించి తమ నడవడికను ఈ గ్రంథం యొక్క బోధనలకు అనుగుణంగా తీర్చిదిద్దుకుంటారో వారికి సంతోషమైనటువంటి శుభవార్తను, స్వర్గపు యొక్క శుభవార్తను ఇవ్వండి అంటున్నాడు. ఇంతకు ముందు వాక్యంలో మనము నరకాన్ని గురించి చూసాము. నరకం ఎవరికంటే ఎవరైతే దైవాన్ని తిరస్కరిస్తారో వారికి నరకం అన్నాడు. ఇప్పుడు స్వర్గం ఎవరికి అంటే దైవం చెప్తున్నాడు, ఎవరైతే దైవాన్ని విశ్వసించి ఈ గ్రంథము దైవ గ్రంథం అని ఎవరైతే విశ్వసిస్తారో మరియు తమ యొక్క నడవడికను, అంటే తమ మాటలను, తమ చేతలను, తమ ఆలోచనలను, తమ ప్రతి వ్యవహారాన్ని దైవం ఇచ్చినటువంటి మార్గదర్శకత్వం ప్రకారము జీవితం గడుపుతారో వారికి స్వర్గం యొక్క శుభవార్తను మీరు ఇవ్వండి అని చెప్పేసి ప్రవక్త ద్వారా సర్వమానవాళికి దైవం ఒక శుభవార్తనిస్తున్నాడు. ఇన్షాల్లా దైవం తలిస్తే నేను ఈ విషయాల గురించి రేపు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సోదరులారా, ఈ రోజున శుక్రవారము, ఈ రోజున 9 గంటలకి సిసిసి ఛానల్లో ఇస్లాం ప్రోగ్రాం వస్తుంది, ఖురాన్ ప్రోగ్రాం ఒకటి ప్రసారం అవుతుంది. మీరందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, అమ్మల్లారా, అయ్యల్లారా, మీరు కొద్ది సమయాన్ని, ఒక 20 అరగంట సమయాన్ని మీరు ఆ ప్రోగ్రాం చూడడానికి మీరు వెచ్చించగలరని నేను కోరుతున్నాను. ఎందువల్లంటే మీరు ప్రతి విషయానికి కూడా మీ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అయితే మీ అమూల్యమైనటువంటి సమయాన్ని కొద్దిసేపు ఆ ప్రోగ్రాం చూడడానికి కేటాయించండి. నిస్సందేహంగా అందులో మంచి మాటలు వస్తాయి, కొన్ని మాటలు మీ మనసులను కూడా తాకుతాయి. తద్వారా మీ మనసులో ఇస్లాం పట్ల ఒక సద్భావన కలుగుతుంది, ఆలోచన కలుగుతుంది, మనందరం కూడా సమానమే అన్న ఆలోచన కలుగుతుంది. తద్వారా
దైవాన్ని మనం ఆరాధించే వారిగా కూడా మనం మారవచ్చు. నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను. మరి ఏ విషయాలైతే నేను మీ ముందు ప్రస్తావిస్తున్నానో వాటి మీద మీరు బాగా ఆలోచన చేయాలని, దైవం అందరి మనసులను కలపాలని, అందరికీ కూడా మంచి చేయాలని, సుఖాన్ని శాంతిని ప్రసాదించాలని, అందరం కూడా అన్నదమ్ముల మాదిరిగా కలిసి ఉండి ఆ దైవాన్ని ఆరాధించాలని, ఈ సమాజం అంతా కూడా సుఖంగా శాంతిగా ఉండాలని నేను కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. ఆఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.